ఇప్పుడు మనం దగ్గర ₹2.49 కరెంటు కొంటున్న పరిస్థితి. దాన్ని కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇప్పుడు మనం దగ్గర ₹2.49 కరెంటు కొంటున్న పరిస్థితి. దాన్ని కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు.